వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి గుంటూరు జిల్లా కొల్లూరు శ్రీ అనంత భోగేశ్వర శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయం చాలా విశిష్టత కలిగి ఉన్నది. ఈ పవిత్ర క్షేత్రం శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుని ఉంది. స్థానిక స్థల పురాణాల ప్రకారం ఈ ఆలయం చాళుక్యులు, కాకతీయులు మరియు విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెందిందని చెబుతారు. ఓం నమశివాయ. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగాపార్వతీ సమేత అనంత భోగేశ్వర స్వామివారి దేవస్థానం కొల్లూరు. కళ్యాణ చాళుక్యులు 6వ విక్రమాదిత్యుని సేనాని మహాప్రగడ అనంతపాలయ్య క్రీస్తు శకం 1115వ సంవత్సరం మన్మథనామ సంవత్సరం పుష్యశుద్ధ ఏకాదశి ఆదివారం నాడు అనంతేశ్వరుడు పేరుతో లింగమూర్తిని ప్రతిష్ఠించారు. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుంచి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మహన్యాసపూర్వక ఏకరుద్రవారాభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. తరువాత స్వామివారికి విశేషంగా ఆరుద్రోత్సవం, శివముక్కోటి, అన్నాభిషేకం ఉత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఆ రోజున ఉదయం 4 గంటలకే స్వామివారికి మహన్యాసపూర్వక అఖండ ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తరువాత గ్రామంలో అన్న కరువు ఉండకూడదని చెప్పేసి స్వామివారికి అన్నంతో అభిషేకం చేస్తారు. చాలా వేలాదిగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి ధన్యులవుతూ ఉంటారు. అదే రోజున శివముక్కోటి ఉత్తర ద్వారంలో స్వామివారిని విశేషంగా దర్శించుకుంటూ ఉంటారు. దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహించబడతాయి. ఆఖరి రోజున విజయదశమి రోజున ప్రదోషకాలంలో జమ్మి సేవ కార్యక్రమం చాలా వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. ఆ మాసంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు పాంచాహ్నిక దీక్షగా నిర్వహించబడతాయి. ఆఖరి రోజున అమావాస్య రోజున రథోత్సవం, స్వామివారి రథోత్సవం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. చాలా మంది భక్తులు విరివిగా పాల్గొని ఉత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహిస్తారు.
కొల్లూరు కృష్ణానది ఒడ్డున ఉన్న చారిత్రక మండల కేంద్రం. ఇక్కడి అనంత భోగేశ్వర మరియు మల్లేశ్వర స్వామివారి దేవస్థానం శివ వైష్ణవ సమన్వయానికి ప్రత్యేకగా స్థానికంగా చాలా ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం మరియు పేరు వెనుక కథ ఎలా ఉంది? అనంత మరియు భోగేశ్వర మరియు మల్లేశ్వర అనే పేర్లకు అర్థం అనంత అంటే శేషనాగుపై శయనించిన అని, అనంత పద్మనాభుడు అంటే విష్ణు స్వరూపమని అంటారు. క్రీస్తు శకం 1115వ సంవత్సరంలో చాళుక్యుల కాలంలో 6వ విక్రమాదిత్యుని సేనాని మహాప్రగాఢ అనంత పాలయ్య స్వయంగా అనంతేశ్వరుడు పేరుతో లింగమూర్తి అయిన స్వామివారిని బ్రహ్మసూత్రంతో ప్రతిష్ఠించారని చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. ఈ ఆలయంలోని ప్రధాన అర్చకుల ద్వారా దేవాలయ విశిష్టతను మరికొంత తెలుసుకుందాము. ఇక్కడ కొలువైన శ్రీ అనంత భోగేశ్వర స్వామి స్వయంభూ శివలింగంగా భక్తుల పూజలు అందుకుంటున్నారని విశ్వాసం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలోని శ్రీ మల్లేశ్వర స్వామి ప్రత్యేక సన్నిధి ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక మహిమను తీసుకువచ్చింది. శివుని అనుగ్రహం కోసం నిత్యం అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు.
ఆలయాల్లో శివలింగంలోని శివ విష్ణుతత్వం రెండూ ఉంటాయని నమ్మకం. అనంత అనేది శివలింగం పైనే ఉండే నాగభరణాన్ని కూడా సూచిస్తుంది అన్నారు. భోగేశ్వర అంటే భోగాలు ఇచ్చే ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ స్వామివారు భక్తులకు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యం అనుగ్రహిస్తారు అనే విశ్వాసంతో ఉంటారు. మల్లేశ్వర అంటే పోరాట యోధుడు లేదా మల్లికార్జున తత్వం లాంటిది. దుష్ట శక్తులను జయించే పరమేశ్వరుడు అంటారు. కొల్లూరు పూర్వం దట్టమైన అడవిగా ఉండేదని, వ్యవసాయం చేస్తున్న రైతుకు నాగలి తగిలి నేలలో నుంచి స్వయంభూ శివలింగం బయటపడింది. అంతేకాక ఆ లింగంపై పుట్ట రూపంలో అనంతుడు అవతరించి ఉండడంతో అనంత భోగేశ్వర అని పేరు వచ్చింది. అదే ప్రాంగణంలో మరొక లింగం మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటుంది. ఇప్పటి వరకు మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కొల్లూరులో వేంచేసి ఉన్న శ్రీ అనంత భోగేశ్వర, శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయ విశిష్టతను తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.